పోయి ప్రత్యేకించి చూపించాల్సిన ఇప్పటికీ అర్థం కాలేదమ్మా. అంటే పహల్గాం దాడి జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయి 2 దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో వాడు రావాల్సిన అవసరం ఏంటి? వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? దీని వెనక కాన్స్పిరసీ ఉందా? దానికే వస్తుంది. ఇది కంప్లీట్ అవునండి. ఎందుకంటే చాలా మందికి స్టోరీలు తెలియవు, యువతకు అసలు తెలియదు. వాళ్ళకు ఉండేదంతా ఏంటంటే ఆ బైక్ మీద ఉన్న మోజు. వాడు హీరో లాగా హెలికాప్టర్ లో లేపుతున్నాడు బైకుల్ని, వాడు హీరో లాగా పెట్టుకుని జీ అని వెళ్తున్నాడు, దేశాలు దాటుతున్నాడు. ఈ ప్యాషన్ మొత్తులో ఈ యువత మునిగిపోయి ఒక షీల్డ్ వేసుకుని కళ్ళు పొరలు కమ్మేసినాయి వాళ్ళకి. ఆ పొరలు విడదీయాల్సినటువంటి అవసరం బాధ్యత మనకుంది కాబట్టి స్టోరీ చెప్తున్నాను నేను. అది అర్థమైతేనే ఈ రోజు వాడు అక్కడ ఎందుకున్నాడో మాట్లాడదాం మనం. ఈ పోటుగాడు పోయినాడు, అక్కడికి పారిపోయాడు, వేరే దేశం పోయి అక్కడి నుంచి అక్కడ వీసా టైం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పాకిస్తాన్కి పోయినాడు. 2 నెలలు ఉన్నాడు వాడు పాకిస్తాన్ లో. ఎవడు షెల్టర్ ఇచ్చినాడు? ఏ ఫ్రెండ్ ఉన్నాడు నీకు ఆ పాకిస్తాన్ లో? చాలా మంది చెప్తున్నారు పాకిస్తాన్ది ఎప్పటి నుంచో ఉందండి, టూర్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఉందండి, ఇప్పుడు వెళ్ళాడండి. వెళ్ళాడు, సారేరా మీకే ఓటేస్తాం. ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటి నుంచో వెళ్ళాడు. మరి వీడియోలు ఇప్పుడు ఎందుకు పెట్టినాడు రా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అదేంటి మన హోమ్ మినిస్టరీ, డిఫెన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలు ఎవరు పెట్టద్దు, పాకిస్తాన్ని పొగిడేటట్టు మాట్లాడినా, పాకిస్తాన్ యొక్క వీడియోలు పెట్టినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే, పిచ్చనా కొడుకులు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఒక్క బుల్లెట్కి ఎందుకు పనికిరారు? ఇల్లేసుకొని తిరిగే బుల్లెట్ కాదు, ఆ సైనికుడి బుల్లెట్కి ఎందుకు పనికిరారు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ విధమైనటువంటి సిచ్యుయేషన్స్లో వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. వెళ్ళి అక్కడికి వెళ్ళడమే కాక 2 నెలలు వాడు ఎందుకున్నాడు, వీళ్ళు ఎందుకు మాట్లాడరు? అసలు 2 నెలలు పాకిస్తాన్లో ఏమన్నాడు? ఇంకొక విషయం, ఇప్పుడుకి వస్తున్న విషయానికి వస్తున్నా. పహల్గాం దాడి జరిగిన తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్సర్లు కదరా బాయ్, సెలబ్రిటీలు కదరా బాయ్, సెలబ్రిటీలో ఏం పొడిచినారా దేశానికి, ఏం పొడిచినారా జనాలకి? మీ గుడ్డలు మీరు కొనుక్కున్నారు, మీ కార్లు మీరు కొన్నారు, మీ ఇంట్లో వాళ్ళకి దొబ్బ పెట్టినారు, మీకు మీరు మింగి నీళ్లు తాగారు. కనీసం అట్లీస్ట్ ఎన్ని ట్యాక్సులు కట్టారు ఈ గవర్నమెంట్కి చెప్పండి? ఎందుకు పనికి వస్తారు మీరు మాకు? దేనికోసం మేము మీకు సపోర్ట్ ఇవ్వాలా? ఇచ్చింది కాక పాకిస్తాన్ పోయిన తర్వాత సరే వీడియోలు పెట్టాడు పెద్ద మనిషి. ఎప్పుడు పెట్టాడండి? ఈ సిచ్యుయేషన్ లో వాడు వీడియోలు పెడతాడా? మళ్ళీ పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? అభిమానులు అన్నా పెట్టన్నా 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 అన్నారంటే ఇటు పెట్టాడంటే ఈయన తీసుకెళ్లి లోపల పెట్టారు. సరిపోలా దరిద్రం? లోపల పెడితే అయిపోయి ఫస్ట్ ఈయన ఎప్పుడు తీసుకెళ్లి లోపల పెట్టారు? దరిద్రం సరిపోలేదా అంట. జనాలకి ఏంటంటే వీళ్ళ యూట్యూబ్లు చూడండి, వాళ్ళ ఏంటి వాళ్ళు వేసుకునే డ్రెస్సు, వాళ్ళు వేసుకున్న బైకులు, ఇవన్నీ యువతికి వెర్రెక్కిస్తాయి, ఒక ప్యాషన్లోకి తీసుకెళ్ళిపోతాయి. అట్లా యువతని అట్రాక్ట్ చేసి అరే మీ పనికి మాలిన పనుల వల్ల దేశానికి ఏమి లాభం, పేదోడికి ఏమి లాభం, విద్య కోసం ఏం చేస్తున్నారు, వైద్యం కోసం ఎంతమందికి పేదలకు వైద్యం అందించారు, సరే సమాజానికి ఏమి ఇచ్చినారు? ఈ వేసుకుని వెళ్ళే బైక్ అంట అరబ్ కంట్రీస్లో వేసుకెళ్తే అబ్బా తెలంగాణ అనుకుంటారంట. ఒరే తెలంగాణ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ఉంది, నువ్వు బైక్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు నా డబ్బులతో బైక్ తీసుకొని పోయి ఆడపోయి చూపించి బైకా అని అంటాడు అని అంటే ఇంతకంటే అబ్బా తెలంగాణ తెలంగాణ అని అబ్బా తెలంగాణ అని ప్రొజెక్ట్ అవుతుందండి. అరే తెలంగాణ బైకులు కొనుక్కోవాలి, ఆ బైకులు అమ్మటానికి పోతున్నావు నువ్వేమన్నా? బైక్ అంబాసిడర్గా పోతున్నావా? ఎందుకు మాట్లాడతారు? ఎవరికి చెప్తారు? ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాబాయ్. అరే మీరు ఏం చదువుకున్నారో, మీకు ఏం ప్రపంచం తెలుసో పక్కన పెడితే చాలామంది మీ తోలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడేశారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసి అవతల పారేశారు, యువతని మీ ఇష్టం వచ్చినట్టు పక్కదారి పట్టించి అవతల పడేశారు. దేశ భక్తి లేకుండా ఫ్యాషన్ ప్రపంచంలో దరిద్రాలను అంటగట్టించినారు. మీరు తిరగాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు మీరు? ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పుడు నా అన్వేష్ ఉన్నాడండి, నా అన్వేష్ దేశం మొత్తం తిరుగుతూ ఉంటాడు, ప్రపంచం మొత్తం. తప్పులు చాలా ఉన్నాయి నా అన్వేషణ, అన్వేష్వి లేవని లేనట్ల తప్పులు అంటే సరిగ్గా మాట్లాడటం రాదు,
చెత్త మాట్లాడతాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఒకటి రెండు ఏంటంటే భారతదేశాన్ని బాగుపడండి అని తింటాడు. కానీ ఎక్కడ ఏది జరిగినా ఆ దేశం గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకిస్తాడు. నాలెడ్జ్ ఇస్తాడు. వాడు ఎడ్యుకేటెడ్ అండి, వాడు నాలెడ్జ్ ఇస్తాడు. ఇంకొక విషయం, అసలు ఈ బెట్టింగ్ యాప్ల నాలెడ్జ్ అంతా అతని వల్లనే కదండి జనాలకు మొత్తానికి తెలిసింది. అయినా రియలైజ్ కాకుండా కింద కామెంట్లు పెడుతున్న చెత్త నా కొడుకులకి చెప్తున్నాను రా, చెప్పులు తెగుతాయి ఇలాంటి వెధవల్ని కనుక ఎంకరేజ్ చేస్తే. ఎందుకో ఇంకొక వీడియో చూసా, నా గురించి ఏం తెలుసని మీరు వీడియోలు చేస్తున్నారండి, నేను వచ్చిన తర్వాత మీ మీద లీగల్గా అదేంటి యాక్షన్ తీసుకుంటా, రెడీ బాయ్, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో ఏం చేసావో మొత్తం గెలకడానికి సిద్ధంగా యూట్యూబర్ల పేర్ల కోసం చేసుకునే యూట్యూబర్లు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మలాంటి వాళ్ళు ఉన్నాం ఏసి చూడు, చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కిస్తాం. ఎవడు ఊరుకుంటాడయ్యా? యాడ పిల్లా కాకుల్లారా, మీరు కొట్టే దెబ్బలకి అందరూ మూసుకున్నా అంటే దేశము, న్యాయస్థానాలు, చట్టాలు మీలాంటి బెట్టింగ్ యాప్లు ఆడి దేశాన్ని దరిద్రం పట్టించే వాళ్ళని కాపాడడానికి ఉంటే మేము చూస్తూ ఊరుకుంటావా, లేదా మిమ్మల్ని కాపాడడానికి ఉన్నాయని చెప్తున్నారా మీరు? చట్టం అండి, న్యాయస్థానాలండి, అవి కూడా గమనిస్తున్నాయి మీరేం చేస్తున్నారు అనేటటువంటిది. వాళ్ళ నమ్మకం అదే, డబ్బుతో దీనినే జీవించడం నమ్మకం. ఒకటి సార్, పిల్లోడు చిన్న పని చేస్తే చూసి చూడకుండా వదిలేస్తుంది తల్లి. క్షమించరాని నేరం చేస్తే చంపేది ఫస్ట్ తల్లే, గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్ల నీ ఆటలు సాగవు. మరి ఇంత పెద్ద తోపుగాడు మరి వాళ్ళ కనీసం అరెస్టును కూడా ధృవీకరించలేదు, వాటి వరకు ఎన్ఐఏ ధృవీకరించలేదు. ఎక్కడున్నాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు, టెర్రరిస్టులు పట్టుకుపోయారో తెలీదు, ఇంకెవరు పట్టుకుపోయారో తెలీదు, ఇంకేం జరుగుతుందో తెలీదు. అలాగే ఎన్ని వేల కాపురాలు కూలిపోయినాయో మీకు తెలియదు, ఎంతమంది పిల్లలు యూత్ నేల రాలిపోయారో మీకు తెలియదు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మై డియర్ బన్నీ యాదవ్ గారి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నారు, మీకు తెలియదు. ఇవాళ మీ బిడ్డ కోసం గిలగిల్లాడుతుంటే మీ బిడ్డ ప్రమోట్ చేసినటువంటి యాప్ల వలలో పడిపోయి అప్పుల పాలైపోయి డబ్బులు బెట్టింగులు కట్టి ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోయిన బిడ్డలు, ఆ పేరెంట్స్ కూడా ఇవాళ మీరు ఎదురు చూస్తున్నారండి. మా బిడ్డ ఎక్కడ క్షేమంగా ఉన్నాడేమో చెబితే చాలు అని అప్పుల వాళ్ళు మొత్తం గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు చంపుతామని. మరి వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు చెప్పాలి? ప్రకృతి ఊరికినే ఉంటుందా బిఎస్ గారు? ప్రకృతి సమాధానం చెప్పదా? ఎవరికైనా సరే సమాధానం చెప్పే తీరుతుంది. అంటే గొంతుక విప్పి మాట్లాడితే మేము కోర్టులకు వెళ్తాం అని బెదిరిస్తే ఇక్కడ బెదురుతారా? తెలియదా? పెట్టండి కోర్టులకి. అంటే మీకు బెయిల్ ఇచ్చే వాళ్ళు ఉంటే మాకుండ్రా, మీకు వాదిచ్చే వాళ్ళు ఉంటే మాకుండ్రా, మీకు ఇంతటోళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించగానే మీకెంత వస్తే ప్రపంచం తెలిసిన వాళ్ళు ఏ కేసుని ఎలా వేయాలో మాకు తెలదా? ఎవరిని బెదిరిస్తున్నారండి? ఎవరిని బెదిరిస్తున్నారు? బెదిరించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్ల కాకులు తెలియక చేశారు. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇకనైనా ఆపండి, ఇకనైనా ఇవన్నీ ఆపండి. అంతేగాని చేసిన తర్వాత ఇంకొకటి ఆ ఫ్రెండ్కి చెప్తున్నాను, మిస్టర్ ఎందుకు తీసుకెళ్లారండి ఇన్ని రోజులండి అంటున్నావు కదా మిస్టర్, మీ వాడు తీసిన వీడియోలో అరగంట వీడియో చూసి తీసుకెళ్ళలా, అరగంట వీడియో మీద డిస్కషన్ జరగదు. 2 నెలలు ఎక్కడున్నాడు, ఎవరితో మాట్లాడాడు, ఎన్నిసార్లు నీళ్లు తాగాడు, ఎన్నిసార్లు పడుకున్నాడు, ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళాడు మొదలు పెడితే అదేంటి రష్ ఉంటుంది చూసారా? తీసిన వీడియోలో రష్ మొత్తం బయటికి తీస్తారు. 2 నెలల్లో గేటు మాత్రమే చూపించాడు, గేట్లోకి వెళ్ళటమే చూపించాడు. వెళ్ళిన తర్వాత ఈ పెద్ద మనిషిని అక్కడ ఉంది చూసావా, పాకిస్తాన్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ సో అండ్ సో, అదే భయంకరమైనటువంటి ప్లేస్. తెలుసా మీకు ఆ సంగతి? నేను చెప్పను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. అక్కడికి పెద్ద మనిషి ఎందుకు వెలిచాడో చెప్తా, ఎవడు తీసుకెళ్తే వెళ్ళాడో చెప్తా. అది అసలు ఆ ప్లేస్ ఏంటో కూడా రాని ఎన్ఐఏ చెప్తుంది. ఎన్ఐఏ చెప్పిన తర్వాత వివరంగా నేను చెప్తా. జ్యోతి మల్హోత్రా ఎలా పట్టుబడిందో ఈ పెద్ద మనిషి కూడా వీడియోల ద్వారా అలాగే పట్టుబడ్డాడు. అర్థమైందా? మేము చాలా తురుములం అని అంటే ఇంటెలిజెన్స్, భారతీయ ఇంటెలిజెన్స్ ఇంకా ఇంటెలిజెంట్ రా భయ్యా. సార్ జ్యోతి మల్హోత్రాకి 6 గన్మెన్లు ఇచ్చారండి పాకిస్తాన్లో.
ఇస్తారండి. షాక్. ఒక యూట్యూబర్ వీడియో చూశాను, దేశాన్ని నమ్మేస్తుంటే దేశాన్ని నమ్మేసే దానికి ఇవ్వకేం చేస్తారండి? దేశానికి బేరం పెట్టడానికి వచ్చింది దేశాన్ని నమ్ముతున్న వాళ్ళకి చేయకుండా ఎందుకుంటారు? 6 military men. ఇంకొకటి, ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఇన్ఫ్లుయెన్సర్ను పట్టుకోగానే బయటకు వచ్చి గిలగిల కట్టుకుంటున్నావే. 28 మంది ప్రాణాలు కోల్పోయారు మిస్టర్. ఎవరైనా దాని మీద స్పందించారా? ఏ యూట్యూబర్ అయినా మాట్లాడారా? ఎంతమంది యూట్యూబర్లు మాట్లాడారా? గొంతులు చించుకుని అరుస్తున్నారు కదా అమ్మల్లారా, అయ్యల్లారా, అక్కల్లారా. ఎంతమంది ఈ దాష్టీకం మీద మీరు మాట్లాడారు? ఎంతమంది ఖండించారు? దానికి మనవంతు సాయం మనం ఏం చేస్తున్నాం? ఎందుకు మాట్లాడరా మీరు? అలాంటి వాళ్ళు మీరు సెలబ్రిటీలు, మీరు తొక్క, మీరు తోటకూర. మిమ్మల్ని చూసి చొంగలు కార్చుకోవాలి. ఆ కార్చుకునే చొంగలు వాళ్ళు కింద కామెంట్లు పెడితే మేము మూసుకుని కూర్చోవాలి. కూర్చోవాలి కాదు, సచ్చినా కూర్చోం. ఎందుకు కూర్చుంటాం? బేస్గా మనల్ని ఎవరు అనలేండి, మనల్ని ఎందుకు అంటారు? కానీ ఏంటి అనే మాట మీరు అనకండి. అనాలి. అన్న తర్వాతే కదా మనం ఏందనేది మాట్లాడాలి. తోలు తీయాలి, గుడ్డలోడది.